నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోడలిని కాపాడబోయి అత్తమామలు మృతి. విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన రవి, సునీత. సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా జిల్లా స్థాయి ఎడ్ల పోటీలు. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో జరుగుతున్న పొన్నూరమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న జట్లు. విజేతలకు బహుమతులు అందజేసిన ప్రతినిధులు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు. గూడూరులోని బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో జరిగిన ధనుంజయ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా 10లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జిప్ ఫైల్స్ అందజేసిన ప్రగతి సంస్థ ప్రతినిధులు. పొన్నూరమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో జరుగుతున్న పొన్నూరమ్మ ఉత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉతికిన దుస్తులు ఆరేస్తున్న క్రమంలో కోడలు విద్యుత్ ఘాతానికి గురై కింద పడిపోవడంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో అత్తామామలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం ఎగువ సంఘంలో చోటు చేసుకుంది. సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘంలో నివాసం ఉంటున్న ఇడ్ల రవి, సునీత దంపతులు. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు వివాహం అనంతరం వేరుగా ఉంటుండగా చిన్న కుమారుడు వంశీ తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. ఇతనికి కొన్ని నెలల క్రితం చెంచమ్మ అనే యువతితో వివాహమైంది. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కోడలు చెంచమ్మ దుస్తులు ఉతికి రేకుల ఇంటి వరండాలో ఆరేస్తోంది. అక్కడ ఉన్న ఇనుప తీగపై తడి దుస్తులు వేస్తుండగా విద్యుత్ ఘాతంతో కింద పడిపోయింది. ఇది గమనించిన ఆమె అత్తమామలు పరుగున వచ్చి ఇనుప తీగను తొలగిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనలో కోడలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పొన్నూరమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రజలు తదితరులు ఉత్సాహంగా తిలకించారు. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పొన్నూరమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్ద రఘురామనాయుడు పర్యవేక్షణలో జిల్లా స్థాయి ఎడ్ల బండి లాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో 8 జతల ఎద్దులు పోటీలకు పేర్లు నమోదు చేశారు. ఇందులో నెల్లూరు రూరల్ మండలం పుట్టాలయ్య వారిపాలెంకు చెందిన దేవి ఎంటర్ప్రైజెస్ ఎద్దులు 3629 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని 25,000 రూపాయల నగదు బహుమతి దక్కించుకున్నారు. జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మద్దిశెట్టి అంకయ్య ఎద్దులు 3,000 అడుగుల దూరాన్ని లాగి 2వ స్థానంలో నిలిచి 20,000 రూపాయలు అందుకున్నారు. లెనీ ఎంటర్ప్రైజెస్ కు చెందిన ఎద్దులు 850 అడుగుల దూరంలో 15,000 రూపాయలు బహుమతి అందుకుని 3వ స్థానంలో నిలిచారు. ఆత్మకూరు మండలం గంగివేడు గ్రామానికి చెందిన ఏలూరు సుధీర్ కు సంబంధించిన ఎద్దులు 2,811 అడుగుల దూరాన్ని లాగి 4వ స్థానంలో నిలిచి 10,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. తాడిపత్రి గ్రామానికి చెందిన పంటా సురేందర్ రెడ్డి ఎద్దులు 2,500 అడుగుల దూరాన్ని లాగి 5వ స్థానంలో నిలిచి 5,000 తీసుకున్నారు. వీరిని కమిటీ సభ్యులు అభినందించి బహుమతులు అందజేశారు. శ్రీ 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 పొన్నూరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవ సందర్భంగా వడ్లపూడి గ్రామం మనుబోలు మండలంలోని జిల్లా స్థాయి ఎడ్ల ప్రదర్శన నిర్వహించడం అనేది. ఈ రోజు ప్రదర్శన 8 జతల ఎడ్లు వారి పేరు నమోదు చేసుకుని ప్రదర్శన పూర్తి చేసుకున్నారు. మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు లెనీ ఎంటర్ప్రైజెస్ పుట్టాయిపాలెం నెల్లూరు రూరల్ వారి జత 3,629 అడుగుల 2 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నవారు. రెండవ బహుమతిని కైవసం చేసుకున్నవారు జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మద్దిశెట్టి అంకయ్య గారు 3,000 అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శనలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నవారు. మూడవ బహుమతి కైవసం చేసుకున్నవారు లెనీ ఎంటర్ప్రైజెస్ రెండవ జత 2,855 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి 3వ బహుమతి కైవసం చేసుకున్నారు.
అదేవిధంగా 4వ బహుమతి కైవసం చేసుకున్న వారు ఏలూరు సుధీర్ గారు, గల్లవేడు గ్రామం, ఆత్మకూరు మండలం. వారి జత లాగిన దూరం 2811 అడుగుల దూరాన్ని లాగి 4వ బహుమతి కైవసం చేసుకున్నారు. 5వ బహుమతి కైవసం చేసుకున్నారు పంటా సురేందర్ రెడ్డి గారు, తాడిపత్తి గ్రామం. వారి జత లాగిన దూరం 2500 అడుగుల దూరాన్ని లాగి ఈరోజు ప్రదర్శనలో 5వ బహుమతి కైవసం చేసుకుని ప్రదర్శన సహకరించి బాగా జరుగుతా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూసి ఆనందిస్తున్నాం అన్నమాట. 40 సంవత్సరాల తర్వాత చూస్తా ఉన్నాడు. అందరికీ శుభాకాంక్షలు. చిట్టీల పేరుతో నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన చల్లా చంగమ్మ, ఏడుకొండల దంపతులు సుమారు 4 కోట్ల మేర సేకరించి డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పలువురు ఆందోళనకు గురయ్యారు. చిట్టీలు కట్టించుకున్న వారి ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 100 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. రవికుమార్ అనే 3 వ్యక్తులు కలిసి చిట్టీలు వ్యాపారం చేసుకుంటూ రకరకాల చిట్స్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల చిట్లు ఇట్లా ఈమె చెంగమ్మ 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేయించుకొని తిరిగి ఇవ్వడం, నమ్మకంగా చిట్టీలు కట్టించుకుంటూ ఉండేది. ఆ నమ్మకంతో గ్రామంలో చాలామంది అందరి చిట్టీలు డబ్బులు కట్టేవారు. అయితే ఒక 2 వారాల క్రితము ఈ చిట్టి ఎవరైతే వేసారో ఇవన్నీ డబ్బులు కూడా ఎవరికి తిరిగి ఇవ్వకుండా కొన్ని రోజుల తర్వాత వడ్డీతో కల్పిస్తానని చెప్పి మాటలు చెప్పి ఎవరికి కూడా డబ్బులు లేకుండా ఒక 100 మందికి పైగా బాధితులకి మోసం చేసి దాదాపు వీరు చెప్పే ప్రకారం 2 కోట్ల వరకు కూడా డబ్బులు వెగ్గొట్టేసి పరారైపోయినట్లుగా తెలిసింది. ఆ తర్వాత దరఖాస్తు ఇవ్వడంతో నేను మా కృష్ణపట్నం ఎస్ఐ గారు శ్రీనివాస్ రెడ్డి మా సిబ్బందితో కలిసి ఆమెతో పాటు ఆమె భర్త ఏడుకొండలు మరియు రవికుమార్ 3 కూడా అదుపులో తీసుకొని విచారించి కేసు నమోదు చేసుకొని వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇటువంటి అనాథరైజ్డ్ చిట్స్ విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు నుంచి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. విచారణలో భాగంగా వీళ్ళు చేసినటువంటి వెంకటాచలం మండలంలోని గిరిజన కాలనీ మరియు శ్రీకాంత్ కాలనీలోని అంగన్వాడీ పిల్లలకు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు ప్లేట్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి పేద గిరిజన బిడ్డ అంగన్వాడీకి వెళ్లి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ విజయలక్ష్మి, నాయకులు పినిశెట్టి మహేష్, పోట్లూరు సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కటాక్షాలను ఎప్పుడు రోజు బడికిరా. నీ పేరు ఏం పేరు? నీ పేరు నీకు బిస్కెట్ దొంగిలిస్తారు కానీ చదువును మాత్రము ఎవరు కూడా దోచుకుపోలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి బిడ్డను కూడా చదివించేదానికి తల్లిదండ్రులు కృషి చేయాల. సమాజానికి ఉపయోగపడే విధంగా బిడ్డలని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. నేడు సమాజంలో మనం చూస్తా ఉన్నాం, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాళ్ళందరికీ విషయంలో కూడా ముందుగా తల్లిదండ్రులు వారి పైన దృష్టి పెట్టి మన బిడ్డలు ఏం చేస్తున్నారు ఏందనేటువంటి విషయాన్ని గమనించుకుంటే సమాజానికి ఉపయోగపడేటువంటి యువతను తయారు చేసిన వాళ్ళం అవుతాం. బడికి పంపించేసాం మనకెందుకులే ఐవర్లు చూసుకుంటారనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం అలా వాళ్ళ ఒక్కరి మీద తోసేయకూడదు. ఎందుకంటే గురువులు చెప్పేది సమాజంలో ఎలా బతకాలనే దానికి మాత్రమే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ యొక్క కార్యక్రమాల విషయంలో అనేక చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా బిడ్డలని గమనించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మనం గతంలో చూసాం ఒక పలక కొనుక్కోవాలంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవస్థలు.
గూడూరు పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు బండి ధనుంజయ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, సంస్థ సభ్యుల సమక్షంలో ధనుంజయ రెడ్డి కేక్ కట్ చేశారు. 10వ తరగతి పాస్ అయిన 60 మంది విద్యార్థులకు సంస్థ తరపున జిప్ ఫైల్స్ అందజేశారు. 10 తరగతి పరీక్షల్లో మొదటి 3 స్థానాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ధనుంజయ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మా ధనంజయ రెడ్డి గారికి అందరూ హ్యాపీ ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షుడైన బండి ధనంజయ రెడ్డి గారి పుట్టినరోజు ఎక్కడో ఇంటి దగ్గర ఏదో సరదాగా కూడా కాకుండా సేవా కార్యక్రమాలు మేము ఒక 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసాం. దాంట్లో మా ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి పుట్టినరోజు అందరూ శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా, మన పట్టణంలో ఎంతో మంది ఉండొచ్చు కానీ దాంట్లో కొంతమంది ఈ సేవ గుణం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో మా ధనంజయ రెడ్డి ఒకడు. ఎందుకంటే మేము గత 33 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్, ఈరోజు కూడా అదే ఫ్రెండ్షిప్ని ఇటు సేవలో మరణించాం. ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే దీనికి సేవ చేసేదానికి పెద్ద పెద్ద కోటేశ్వరులు అవసరం ఉండాలి. దాని ఉదాహరణకి మా ప్రగతి సేవ సంస్థ మా కుటుంబం ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే సందర్భంగా ఈ జిప్ ఫైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జిప్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ చాలా అవసరం. అంటే లైఫ్ లాంగ్ ఉంటాయి జిప్ ఫైల్స్ అనేది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే, ఇంటర్మీడియట్ అయితే, డిగ్రీ అయితే ప్రతిదీ కూడా ఫైల్ నన్ను భద్రపరచుకోవచ్చని నేను అందువల్ల ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రగతి సేవా సభ ద్వారా ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా బర్త్డే స్టార్ట్ అయ్యింది కూడా నాకు 50 అంటే అందరూ 50% చేసుకుంటే 50 అంటే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అది కూడా మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారి వల్లే నేను నా బర్త్డే చేసుకున్నాను. ఎందుకంటే బర్త్డే చేసుకోవాలని నేను చేసుకోవట్లేదు, ఏదో పేదవారికి ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో నేను ఈ బర్త్డే స్టార్ట్ చేసి నలుగురు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన వీఆర్ఓలను ఘనంగా సన్మానించారు. రెవెన్యూ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తహసీల్దార్ రామయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకయ్య, రీసర్వే డీటీలు నిరంజన్ బాబు, విజయలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు గుండుబోయిన కస్తూరయ్య, మేరగల మధుసూదన్ యాదవ్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వెంకటరమణయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలు పోరాడి కనీసం మదర్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. మన ఎక్కడైనా సరే 33 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మదర్ డిపార్ట్మెంట్, తల్లి లాంటి డిపార్ట్మెంటు. మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్ అనేది ముందుకు సాగాలి అని చెప్తున్నారు. అయితే ఎన్నో డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళకంటూ ఒక రోజు ఉంది. ఉదాహరణకి మన టీచర్స్ డే ఉంది.
సెప్టెంబర్ 5వ తేదీన మనకి టీచర్స్ డే జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా. అలాగే పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24వ తేదీన మనకి పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఈ దినోత్సవం అనేది లేదు. అయితే ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేను సుమారు 41 సంవత్సరాలుగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా రెవెన్యూ క్లియర్ అనేది మేము 3 సంవత్సరాల ముందు నుంచి ఎప్పుడూ లేదు. 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామని చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంటుంది. తప్పకుండా వచ్చి పని చేసి వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరి. అటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తాను. బ్రహ్మాండమైన రోజు రెవెన్యూ డే పెట్టడం, దాన్ని అందరూ కూడా దీన్ని భాగస్వామ్యం చేయడం, రెవెన్యూ వ్యవస్థకు మంచి గుర్తింపు తేవడం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అందరం హ్యాపీగా పనిచేద్దాం, కలిసి ప్రజలకి అందరం కలిసి సేవ చేద్దాం. న్యాయాలు నిర్ణయం చేసిన మీ బాధ్యతే. చిట్టమూరులోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిట్టమూరు మండలం ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన మండలంలో ప్రతి నెల 3వ వారం అందరూ కూడా ప్రతి కార్యాలయంలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ వేస్టేజ్ అనేది లేకుండా మార్కెట్లలో కూడా ఈరోజు థీమ్ ప్రకారం మార్కెట్లలో కూడా వేస్టేజ్ అనేది లేకుండా మన కొత్తగుంటలో కానీ మల్లంలో ఉండేటువంటి ఈ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈరోజు అందరూ కూడా క్లీన్ చేసుకొని ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండకుండా మన ముఖ్యంగా ఏం చేస్తారంటే మార్కెట్లలో ఈ అంగళ్ళల్లో సాయంత్రం పోతా మొత్తం అంతా తీసుకొచ్చేసి రోడ్లు. ఈరోజు మన మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో అందరూ విఆర్ఓలు అందరూ మా స్టాఫ్ అందరి సమక్షంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద జరుగుతుంది. ర్యాలీ చేసాము. ఈ విధంగా మొత్తం ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త పరిశుభ్రంగా ఉండేటట్టు స్వచ్ఛతలను నడిపిస్తున్నాము. వడ్లపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గ్రామ దేవత శ్రీ పొన్నూరమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో కొలువైయున్న అమ్మవారిని ఆయన దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పొన్నూరమ్మ తల్లి కృపా కటాక్షాలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని వేళలా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత భావన, భక్తి ఉండాలని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, వెంకటేశ్వర్ల రెడ్డి, ఈగా సురేష్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, అంబటి శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, కోసూరు కోటేశ్వర గౌడ్, ఏలూరు భాస్కర్ రెడ్డి, ఉచ్చూరు కమలాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చల్లా నవకోటి తదితరులు పాల్గొన్నారు. షోల్ ఆఫ్ జగదీష్ కొట్టండి.
వడ్లపూడి గ్రామానికి సంబంధించి వడ్లపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఆరాధ్య దైవమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు పొన్నూరమ్మ అమ్మవారి గ్రామ ఉత్సవాల సందర్భంగా నన్ను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులకి చాలా సంతోషం. గ్రామస్తులందరూ ఒక త్రాటి మీద నిలబడి క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలను నిర్వహించడం, ప్రతి ఉత్సవంలో కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో దానిలో భాగస్వామ్యమయ్యేటువంటి అవకాశం నాకు కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భక్తి భావం, ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ఏదైనా కోరుకుంటే ఆ కోరికను తప్పక నెరవేరుతుంది ఆమెకి మొక్కుతే అని చెప్పేటువంటి ఆలోచనతో రావడం, ఆ తర్వాత ఆ కోరికలు నెరవేరడం, మొక్కులు తీర్చుకోవడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పొన్నూరమ్మ మహాతల్లి దగ్గర సాంప్రదాయం, సంస్కృతి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు దీనిలో భాగస్వాములు కావడం నిజంగా మన అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. దాన్ని బట్టే పొన్నూరమ్మ తల్లి ఎంత ప్రజలకు సంబంధించి భక్తి విశ్వాసాలు ఉంటాయి, ఏ విధంగా ఆమె పట్ల నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. భగవంతుని సన్నిధి కోసం, ధ్యానం కోసం ఆధ్యాత్మిక భావన ఉండాలి, 10 మందిని కలిసి చేసుకోవాలనేటువంటి పట్టుదలతో పాటు నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక దేవాలయాలు నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించాం, పూర్తి చేశాం, కొన్ని పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక భావన, దేవుడంటే ఆ భక్తి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడలిని కాపాడబోయి అత్తమామలు మృతి, విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన రవి, సునీత. సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘంలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా జిల్లా స్థాయి ఎడ్ల పోటీలు, మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో జరుగుతున్న పొన్నూరమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న జట్లు, విజేతలకు బహుమతులు అందజేసిన ప్రతినిధులు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు. గూడూరులోని బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో జరిగిన ధనుంజయ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా 10లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జిప్ ఫైల్స్ అందజేసిన ప్రగతి సంస్థ ప్రతినిధులు. పొన్నూరమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో జరుగుతున్న పొన్నూరమ్మ ఉత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.